సత్యవేడు మండలంలో 10వ తరగతిలో టాపర్గా నిలిచిన విద్యార్థిని తేజస్విని IIITలో వచ్చిన సీటుకు కౌన్సిలింగ్కు వెళ్తున్న సందర్భంలో బస్సు యాక్సిడెంట్ జరిగినందున ఆ విద్యార్థిని తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇక మానవతా దృక్పథంతో విద్యాశాఖ మంత్రి స్పందించి తేజస్వినికి IIITలో సీటు కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి జనార్దన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో మరియు కాళహస్తి నియోజకవర్గంలో మన తిరుపతి జిల్లా నుంచి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రథమ స్థాయిలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన వారికి IIITలో సీట్లు కేటాయించింది ప్రభుత్వం. అదే ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ఇడుపులపాయలో ఉన్న IIIT కాలేజీకి కౌన్సిలింగ్ ఇంటర్వ్యూకి వెళుతున్న సందర్భంలో పోయిన సోమవారం కౌన్సిలింగ్ హాజరు కావాల్సి ఉండింది. సత్యవేడు నుంచి శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన విద్యార్థినులు బస్సులో వెళుతున్న సందర్భంగా పొలంపేట వద్ద జరిగిన బస్సు లారీ యాక్సిడెంట్ కారణంగా పలువురు మరణించారు. అందులో శ్రీకాళహస్తిలోని ఒక విద్యార్థిని కూడా మరణించింది. వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అందులో భాగంగానే సత్యవేడు మండలం నుంచి కూడా తేజస్విని అనే విద్యార్థిని అక్కడ యాక్సిడెంట్లో గాయపడింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గాయపడ్డారు. ఆ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళలేక సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా ఇది ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళకి 1 సంవత్సరం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆశలకు అడగంటే పరిస్థితి రానియకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళకి IIITలో సీటు కేటాయించాలి. ముఖ్యంగా తేజస్విని పేద కుటుంబం నుంచి సత్యవేడు మండలంలో టాపర్గా గెలిచే అమ్మాయి విజయం సాధించింది. కాబట్టి ఆ అమ్మాయికి IIITలో సీటు ఇప్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.